హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ ఏంటంటే కనుక చూడండి, మీరైతే వర్షం వచ్చే ముందు ఇలా మొత్తం నల్లగా మబ్బు అయితే వేసేసింది. ఈ రోజు అసలు వర్షం అంటే మామూలుగా కురవలేదన్నమాట. అంటే గాలి వాన రెండు ఒకేసారండి. ఎలా అంటే చిన్నపాటి గాలిదుమ్మని చెప్పొచ్చు. చిన్నపాటి ఏమి కాదురండి, పెద్దగానే వచ్చింది. గాలిదుమ్మ అయితే వచ్చే ముందు ఇలా మబ్బైతే వేసేసింది ఫుల్‌గా. ఎలా అంటే చాలా బీభత్సం కింద అయితే వచ్చిందనమాట. ఎలా అంటే కొబ్బరి చెట్టు కింద కొంగి పైకి లేస్తే ఎలా ఉంటది, సేమ్ అలానే వచ్చిందండి. మాకు కూడా గ్రాఫిక్స్‌లో చూసినట్టే అనిపించింది. రియల్‌గా చూసాం మేమైతే. మాకైతే ఈ తాటి చెట్లు ఎక్కడ పడిపోతాయో ఇంటి మీద అని చెప్పేసి చాలా భయమే వేసింది. సో, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతంగా ఉంది కదా ఆకాశం అయితే ఇలా మబ్బులతో. కాసేపటికైతే చూడండి ఎలా ఉంటదో. ఈ గాలిదుమ్మకి ఆహ్, చెట్లయితే చాలా పడిపోయినాయండి. మామిడి చెట్లయితే పిందులతో సహా పడిపోయినాయన్నమాట. సో, ఆ పడిపోయిన చెట్లు కాయలు తెచ్చుకొని మేమైతే మామిడికాయలు పచ్చడైతే పట్టుకున్నామండి. గాలిదుంప పున్నమ అంట. మాకైతే ఇంకా ఒక పచ్చడైతే ఒబ్బడైపోయిందనే చెప్పుకోవచ్చు. అదెలా అంటారా? ఇప్పుడైతే ఇంకా లేట్ అవ్వకుండా మీరే చూసేసేయండి. అన్నట్టు బుధవారం మరి మీకు కూడా వచ్చిందా గాలిదుమ్ము? మాకైతే మామూలుగా రాలేదండి. చాలా బీభత్సం చేసేసిందనమాట. అది నేనంతా షూట్ చేయలేదు గానీ, కొంచెం అయితే షూట్ చేశాను. అదే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, గాలిదుమ్ము అయితే నేను వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే, ఆ టైంలో నేను లైవ్‌లో ఉన్నాను గాబట్టి వీడియో తీయలేకపోయాను. కానీ చాలా మందికి తెలుసండి. ఎందుకంటే చూసాము. కళ్ళారా చూసాం కదా! మీరు కూడా లైవ్ చూసినట్టయితే గనుక చూడండి, బుధవారం లైవ్‌లో మీకు చాలా క్లియర్‌గా కనిపిస్తదనమాట. గాలిదుమ్ము అంత బీభత్సంగా వేసింది. ఇంక ఈ వర్షంలో ఇప్పుడు కొంచెం అణిగిందండి. సో, నేను చెప్పాను కదా, గాలిదుమ్మకి చెట్లు పడిపోనియండి అని చెప్పేసి. ఆ గాలిదుమ్మకి పడిపోయిన చెట్లు మామిడి చెట్టు కాయలు ఈ కాయలన్నమాట. సో, మేమైతే చక్కగా తెచ్చేసుకున్నాం. నెక్స్ట్ డే తెచ్చుకున్నామన్నమాట. ఇంకా అవ్వలేదండి బీభత్సం. మీరు కొంచెమే చూసారు. మొత్తం చూస్తుద్దురు గానీ ఆగండి. సో, ఈరోజైతే నేను ఇంకా మాగాయి పచ్చడి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆవకాయ షేర్ చేసుకున్నాను. అల్లం పచ్చడి షేర్ చేసుకున్నాను. మరి మాగాయి పచ్చడి కూడా షేర్ చేసుకోవాలి కదా! అందుకని చెప్పేసి నా స్టైల్‌లో మాగాయి పచ్చడి అనేది పట్టేస్తున్నాను ఈరోజు గాలిదుమ్మ కాయలతో. అదేంటో ఇప్పుడైతే చూసేద్దాం రండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేసేయండి. అంత గాలి దుమ్మేసి అంత వర్షం అడిచ్చిందా, కాసేపటికే మళ్ళీ ఎండ అయితే ఇరగదీసేసిందండి. అసలు అనుకోలేదు. అసలు సడన్‌గా ఇంత గాలి దుమ్మొచ్చి ఇంత వర్షం వస్తదని అస్సలు అనుకోలేదు. ఎండాకాలంలో వర్షాలేంటండి బాబు! మీరే చూడండి ఇంకా. ఇక్కడ చూస్తున్నారు కదా, సో వర్షం వెలిసిపోయిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఏమీ ఎరగనట్టుగా ఎండ అయితే వచ్చేసింది. చాలా బీభత్సమే చేసేసింది వర్షం అయితే. ఇంకా అలా పడుతూనే ఉందండి కొద్దిసేపు. నాన్ స్టాప్‌గా గంట సేపు అయితే కురిసింది మాకు వర్షం అయితే. ప్రశాంతంగా చూసారా, మా మొలక చెట్టు పడిపోయిందండి. మా మొలక్కాయలు చాలా కాయలు కాసిద్ది. మా మొలక చెట్టు అయితే చాలా పెద్ద పెద్ద కాయలు కాస్తదన్నమాట. ఆ చెట్టు అంతా పడిపోయింది. చూసారు కదా అక్కడ ఎంత ఖాళీ అనిపించేసిందో. ఇంకా ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ చివర్లో రావి చెట్టు దగ్గర 3 మామిడి చెట్లు వరుసగా ఉంటాయండి. అక్కడ చెట్లన్నీ పడిపోయినాయి అన్నమాట. మేము తెచ్చుకున్న కాయలైతే అక్కడి నుంచే తెచ్చుకున్నాము. సో, గాలిదుంప పున్నమ అంటే చాలా మందికి మామిడికాయలు దొరికినాయి కదా! సో, చక్కగా పచ్చడి అయితే పట్టేసుకోండి. మరి నేనైతే 3 రకాలుగా పట్టానండి. సో, ఆ 3 రకాలుగా ఏంటో ఇప్పుడు చూసేద్దామా? వర్షం అయితే మాకు మామూలుగా పడట్లేదు, చూస్తున్నారా? ఎంత అంత వర్షం కదా అసలు బయట. లోపల కూడా వచ్చేసింది అనమాట వర్షం అయితే. ఇంకా డోర్ అంతా తడిసిపోయింది వానకి మొత్తం. పాపం డోర్ అంతా స్నానం చేసినట్టు అయిపోయింది మా వినాయకుడు. లోపల కూడా వచ్చేసినాయి వాటర్ అయితే. చూపిస్తాను చూడండి మీకు. ఎంత వర్షం వచ్చిందంటే ఈ వర్షానికి డోర్లోంచి లోపలికి వస్తుంది అనమాట వర్షం. మీకు కూడా అన్నట్టు ఈరోజు వర్షం ఉందా? వాటర్ అయితే చూడండి ఎంత వర్షం వచ్చినాయో. ఇంకా కిటికీలోంచి అయితే వచ్చేసినాయి వాటర్. క్లాత్ అంతా తడిచిపోయింది చూస్తున్నారా. మొత్తం డోర్ అంతా కొట్టేస్తుంది అనమాట. గాలికి కర్టెన్స్ అవన్నీ పక్కకు వెళ్ళిపోయి ఇంకా డోర్ అంతా తడిచిపోయింది శుభ్రంగా. మా వినాయకుడైతే స్నానం చేసేసాడు పాపం. వాందేవుడు వచ్చి స్నానం చేయించాడు అన్నమాట వినాయకుడికి. వాటర్ చూడండి, ఇంకా డోర్ వేసినా కూడా ఎంత వర్షం పడింది. చూసారు కదండి ఎంత వర్షం పడిందో. ఇంక ఈ వర్షానికి అయితే చెట్లు గట్ట పడిపోయినాయి కదా. ఇంకా కరెంట్ అయితే లేదన్నమాట మాకు మధ్యాహ్నం నుంచి. ఇంకా కరెంట్ అయితే ఇవ్వలేదు. ఇక ట్రాన్స్ఫార్మర్ అయితే కరెంట్ లేకపోయినా సరే
ఇంకా అక్కడ వైర్లు అనేది కాలిపోయి అలా పేలిపోయి పెద్ద సౌండ్ వచ్చేసింది అనమాట. అదైతే చీకట్లో నేనైతే వీడియో తీశాను. ఒకేసారి మాకైతే చాలా భయం అనిపించింది. కానీ ఇంకా అలా చూసి చూసి అలవాటు అయిపోయిందండి. అంటే వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. అది మోటార్ లైన్ కరెంట్ అనమాట. అందుకనేసి మాకు అంత భయం అనిపించలేదు, మాకు దగ్గరలో అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఈ వ్లాగ్ వచ్చేసి. నేను చెప్పాను కదండి మామిడి చెట్లు పడిపోయి అని చెప్పేసి, ఆ మామిడికాయలు చెట్లు పడిపోయిన కాయల్ని మేము తెచ్చుకుని ఇలాగా మాగపచ్చడి అయితే పట్టేసుకున్నాం. ఆవకాయకి అయితే పడిపోయిన కాయలు అయితే మనకి చెట్లు పడిపోయిన కాయలు అయితే పనవ్వండి. మామిడికాయ పచ్చడి ఆవకాయ పికిల్ అనేది మనం పట్టుకోకూడదు, చెట్టు నుంచి కోసిన కాయలతోనే పట్టుకోవాలి. కానీ మాగాయకి అలా కాదు, పడిపోయిన చెట్లు అయినా సరే కాయలు అనేది మనం మాగాయ పచ్చడి పెట్టుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఇక్కడైతే మేము తెచ్చుకున్నాము. అవి ఇంకొక 10 days అయితే భలేగా ఉండు, కాయలు ఇంకా పెద్దవను, కానీ ఇంకా తయారవ్వలేదు. కానీ మాగా పచ్చడికి పర్లేదు. ఈ ముక్కలు వచ్చేసి నేను బెల్లం వేసి ఊరబెట్టడానికి ఈ సపరేట్గా పెట్టాను అన్నమాట. సో నేను మాగా పచ్చడి పట్టింది కొంచెం 2 ముక్కలు అన్నమాట. మేము పచ్చడి పట్టుకున్నప్పుడు ఇలానే కొలుచుకుంటామండి. సో అన్నీ కొంచెం లెక్కన మెజర్మెంట్స్ అనేది తీసుకుంటూ ఉంటాము. ఈ ముక్కలు వచ్చేసి 2 కొంచెం 2 ముక్కలు అయితే అయినాయి. ఇవి వచ్చేసి నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఇవి ఏం చేశాను అని చెప్పేసి. సో ఈరోజు మీకు బ్లాగ్లో నేను మాగపచ్చడి మాత్రమే షేర్ చేస్తున్నాను. అలాగే ఉల్లావకాయ పట్టాను, అది కూడా చూపిస్తున్నాను. సో ఇంకా నేను చెప్తున్నాను కదండి ఈ ముక్కలు దేనికోసం అన్నది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. సో ఇవైతే చక్కగా 2 కొంచెం 2 ముక్కలు అయితే అయినాయి. నేను ఇందులో 2 కేజీలన్నర బెల్లం అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఉల్లావకాయ పడుతున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే మాకు ఇంకా ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడి కూడా 2 అయిపోయినాయి కదండి. సో అందుకని చెప్పేసి అందాక తినడానికి ఉంటుందని చెప్పేసి ఇవి 3 తవల ముక్కలండి. ఏదైనా సరే పచ్చళ్ళు పట్టుకున్నప్పుడు పక్కాగా కొలతలు అనేది వేసుకోవాలి. ఎందుకంటే వాటిలోకి సరిపడగా వేసుకోవాల్సినవి కూడా కొలతల ప్రకారమే వేసుకోవాలి. లేదంటే మనకి ఇష్టం వచ్చినట్టు వేసేస్తామంటే పచ్చడి తినక్కర్లేదు అనమాట మనం. సో ఇది వచ్చేసి ఉల్లావకాయకి పట్టాను, 3 తవల ముక్కలతో పట్టాను అనమాట. సో 3 తవల ముక్కలకి నేను కారం ఎంత వేసాను అంటే కనుక సాల్ట్లో సగం వేసానండి. సో కారం అయితే సాల్ట్లో సగం వేసాను. అలాగే మెంతిపిండి కూడా సేమ్ వేసాను. ఉప్పు అనేది సాల్ట్కి తక్కువగానే వేసాను. సో ఇక్కడ వచ్చేసి మాగా పచ్చడి కలుపుతున్నాను. మనం చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ ముక్కల కింద, అవైతే చక్కగా ఎండలో ఎండబెట్టేసుకోవాలండి. మధ్యాహ్నం వరకు ఎండబెట్టేసాను నేను. తీసిన తర్వాత ఇలా సాల్ట్ అయితే వేసేసి చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి కొద్దిసేపు. ఎందుకంటే ముక్కలు మనకి బాగా ఎండిపోయి అంటే కనుక నూనె వేసిన తర్వాత బిగిసిపోతాయి అన్నమాట, మెత్తబడదు ఇంకా ముక్క అనేది. అందుకని చెప్పేసి బాగా ఎండిపోయాయి అని చెప్పేసి నేను ఉప్పు అయితే సాల్ట్ అయితే వేసేసి ఇలా మంచిగా కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే అలా ఉంచేసేయండి. అప్పుడు మనకి ఆ ముక్కలోంచి ఊట వస్తుంది మనకి. అప్పుడు మనకి ముక్క కొంచెం మెత్తబడుతుంది అన్నమాట. పచ్చడి కూడా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే కొలతలతో సహా చెప్తున్నానండి మాగా పచ్చడి. మేము మాగా పచ్చడి మా వాళ్ళు పెద్దగా తినరండి, నేను మాత్రమే తింటాను కాబట్టి నేను కొంచెం మట్టుకే పట్టుకుంటున్నాను. కొంచెం 2 ముక్కలు అయితే ఇవి. సో దీంట్లోకి మెజర్మెంట్స్ ఏమేమి వేస్తారు, ఎంతెంత వేస్తారు అన్నది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో ఇందులో మేము కూడా బెల్లం వేసుకుంటామండి. మేము ఏ పచ్చడి అయినా సరే బెల్లం వేసుకుంటాము. బెల్లం వేసుకోకుండా అసలు పచ్చడి పట్టుకోము. ఇలా మనకి ముద్ద చుడితే ముద్ద అయితే మనకి పర్ఫెక్ట్గా ఎండినాయి అని అర్థం అన్నమాట మామిడికాయ ముక్కలు అనేది. ఇందులో మనం ఏమాత్రం తేడా చేసినా పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. ఇన్ని డబ్బులు పెట్టుకుంటున్నప్పుడు తొందరగా పాడైపోతే పెనం సూరమంటది కదా. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తగా పచ్చడి అనేది పట్టుకోవాలి. తినేటప్పుడు ఏ బాధ తెలియదు, కానీ పట్టుకున్నప్పుడు మాత్రం చాలా పని ఉంటుందండి. అందులోకి ఒక 100 గ్రాములు అయితే మెంతులు తీసుకున్నాను నేను. ఇది మాగా పచ్చడి అండి, మళ్ళీ చెప్తున్నాను. మాగా పచ్చడిలోకి 100 గ్రాములు అయితే మెంతులు తీసుకున్నాను. ఇవి దోరగా కొంచెం ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం పచ్చి మెంతులు కూడా వేసుకుంటున్నాను. పచ్చడిలో మెంతులు అనేది కామన్ కదండి, ప్రతి పచ్చడిలోని మనం మెంతులు అనేది వేసుకుంటాము, మంచిది కాబట్టి. సో నేనైతే ఫ్రై చేసుకున్న మెంతుల్ని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. 100 గ్రాములు తీసుకున్నానండి మెంతులు అయితే, నేను కొలతలతో సహా చెప్తున్నాను. కొంచెం 2 ముక్కల్లోకి నేను 100 గ్రాములు మెంతి పిండి వేసుకున్నాను. ఇందులో ఆవపిండి అయితే వేసుకోకూడదండి, మేమైతే వేసుకోము. ఒకవేళ మీరు వేసుకుంటే అది మీ ఇష్టం, మేమైతే వేసుకోమండి. సో ఇది వచ్చేసి చక్కగా కలిపేసుకోవాలి. ఇందాక నేను సాల్ట్ వేసుకుని కలుపుకున్నాను కదా, ఇప్పుడైతే మెంతి పిండి యాడ్ చేశాను ఇందులో. ఇది కూడా చక్కగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి. ఈ పచ్చడి పట్టడానికి మనకి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఆ ముక్కలు మనకి బాగా ఆరిపోవాలన్నమాట. ఎండ కాసినప్పుడు మాత్రమే ఈ పచ్చడిని పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా కలిపేసుకోవాలండి. పిండి అంతా కూడా మనకి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని చక్కగా 2 నిమిషాలు అలా వదిలేసి దీంట్లోకి సరిపడగా కారం వేసుకోవాలి. కారం ఎంత వేసుకోవాలనుకుంటున్నారా? నేను చెప్పాను కదండి, కుంచుడికి 3 సార్లు చొప్పున వేసుకుంటాం మేము.
ఇక్కడైతే తవుడేసి 2 గుప్పులు బెల్లం అయితే వేస్తున్నాను. మేము బెల్లం వేసుకుంటామని చెప్పాను కదా, మీ సైడ్ వేసుకుంటారో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే ఖచ్చితంగా వేసుకుంటామండి. సో తవుడేసి 2 గుప్పులు అయితే వేసాను. ఇంకో గుప్పుడు వేయడం మీకు కనిపించలేదు. ఇప్పుడైతే నేను కారం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కారం అయితే నేను 3 సార్లు చొప్పున వేస్తున్నానండి. కొంచానికి 3 సార్లు చొప్పున వేస్తున్నాను. ఇక్కడ నాకు కారం సరిపోలేదన్నమాట. సో తవుడయ్యి ఇంకొక 6 సాల్ట్ అయితే అయ్యింది. నేను మళ్ళీ 3వ రోజు తిరగలిపినాడు ఇంకొక సాల్ట్ కారం అయితే యాడ్ చేస్తాను ఇందులో. ఎందుకంటే మనకి కొంచెం ముక్కలు కదండి. సో దాన్ని బట్టి అయితే మనం కారం వేసుకోవాలి. కొంచెం ముక్కలకి కారం ఎంత వేసుకోవాలి అంటే కనుక దగ్గర దగ్గర 2 తవల కారం అయితే వేసుకోవాలి. సో నా దగ్గర కారం అంత లేదు కాబట్టి నేను తవుడేసి 6 సాల్ట్ అయితే వేసుకున్నాను. 6 సాల్ట్ ఎందుకు వేసుకున్నానంటే కనుక 3వ రోజు మళ్ళీ పచ్చడి అనేది మనం తిరిగి కలుపుకోవాలి కదా, ఆ రోజు అయితే సాల్ట్ కారం యాడ్ చేసుకుందాం అని చెప్పేసి. ప్రస్తుతానికి నా దగ్గర ఇంతే ఉందండి, అందుకని ఇంత మాత్రమే కలుపుకుంటున్నాను. ఇప్పుడు కారం వేసేసిన తర్వాత ఈ కారం అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో నేనైతే ఒకటి మర్చిపోయానండి, అదేంటనేది మీరు లాస్ట్లో కామెంట్ చేసి చెప్పండి, సరేనా? ముఖ్యమైనదే మర్చిపోయానండి. మర్చిపోలేదు, గుర్తుంది, కానీ తర్వాత వేద్దాంలే అని చెప్పేసి పచ్చడి అయితే కలిపేశాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మీ ఇంట్లో వాళ్ళని ఉప్పు చూడమని చెప్పండి. ఉప్పు ఒకవేళ బాగా తక్కువైతే ఇప్పుడు ఇందులో కొంచెం యాడ్ చేసేసుకోండి. లేదు కొంచెమే తక్కువ అనుకుంటే కనుక 3 రోజులు కలిపినాడు మళ్ళీ వేసుకుందరు. కానీ బెల్లం కట్ట అన్నీ ఇప్పుడే చూసుకోవాలండి. నేనైతే కొలతల ప్రకారం వేసాను కాబట్టి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నాకైతే. సో మీరైతే ఫస్ట్ టైం పట్టే వాళ్ళైతే ఒకసారి ఉప్పు చూసుకోండి. మనం అన్ని కొలతల ప్రకారం వేసుకుంటే ఇంకా చూడాల్సిన అవసరం ఏమి ఉండదు. కాకపోతే ఇలా చూసుకోవడం అనేది బాగుంటుంది. మన ఇంట్లో వాళ్ళు కూడా తెలుస్తుంది కదా టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి. ఏది ఎక్కువైంది ఏది తక్కువైంది అన్నది వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు. నేనైతే మా వాళ్ళని అడిగానండి, ఇంట్లో వాళ్ళని అడిగితే అన్నీ సరిపోయి అని చెప్పేసి అన్నారు. ఇలా మంచిగా అయితే మిక్స్ చేసేసుకున్నాను. అన్నట్టు పచ్చడిలోకి మనం వేరుశనగ ఆయిల్తోనే పచ్చడి అనేది పట్టుకోవాలి. అందరికీ తెలుసులేండి, నేను మళ్ళీ చెప్పాల్సింది ఏం లేదు. సో నేనైతే వేరుశనగ నూనె కేజీన్నర నూనె అయితే తెప్పించాను. నాకు కొంచెం 2 ముక్కల్లోకి కేజీన్నర నూనె. అది కాకపోయినా నేను ఉల్లావకాయ కింద పట్టాను కదండి, సో దాంట్లోనే అరకిలో వేసేసాను అనమాట. ఇందులో ఇంకో 3వ రోజు ఇంకొక అరకిలో తెప్పించి వెయ్యాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను కేజీ ఆయిల్ అయితే వేసేసాను. ఈ పచ్చడిని మనం తాలింపు పెట్టుకోవడం అలాగే ఏమి ఉండదండి. ఓన్లీ ఇది పచ్చిమాగే అంటాం కదండి, ఇలానే పట్టుకుంటాం అనమాట. దీన్ని ప్రత్యేకంగా మళ్ళీ తాలింపు వేసుకోవడం అలాగే ఏమి ఉండదు. జస్ట్ ఇలా నార్మల్గా కలిపేసి చక్కగా ఒక డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసేసుకోండి. మళ్ళీ 3వ రోజు ఒక గిన్నెలో వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోండి. అప్పుడు దీంట్లోకి సరిపడా ఆయిల్ అయితే మళ్ళీ వేసుకోండి. ఆయిల్ లేకపోతే పచ్చడి తొందరగా పాడైపోతుందండి. పచ్చడి ఎప్పుడైనా సరే మనం నిలవ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఆయిల్ అనేది ఫుల్గా ఉండాలి, అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది. సో మొత్తానికి పచ్చడి అయితే కలిపేశాను. మనం ఇందులో బెల్లం అవన్నీ వేసుకున్నాం కదా, ఇవి కరగడానికి 3 రోజులు అనేది టైం పడుతుంది. 3 రోజులకి మనకి చక్కగా పచ్చడి అనేది ఊరి టేస్ట్ అండి ఆ రోజు బాగుంటుందండి. నేను మళ్ళీ 3వ రోజు కూడా మీకు చూపిస్తాను. అయితే ఈ వ్లాగ్లో చూపించట్లేదు ఇక్కడ మీకు. సో ఇక్కడికైతే మొత్తానికి పచ్చిమిరపకాయ పచ్చడి అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే డబ్బాలో అడిగిన కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పచ్చడి కలుపుకున్నాం కదా, అది వచ్చేసి ఈ డబ్బాలోకి స్టోర్ చేసేసుకుంటున్నాను. సో నాకు సంవత్సరం వరకు ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. ఇది మా ఇంట్లో వాళ్ళు ఎవరు తినరు, ఓన్లీ నేను మాత్రమే తింటాను. నేను అమ్మ తింటామన్నమాట. అమ్మ ఎప్పుడైనా వస్తుంది కదా, అలాంటప్పుడు వేసుకుంటూ ఉంటుంది. సో మా ఇద్దరి కోసమే అన్నట్టు. మా బావ అయితే తినరండి, ఓన్లీ ఆవకాయ పచ్చడి మాత్రమే తింటారు వాళ్ళు ఇష్టంగా. అది ఇంకా నేను ఈ సంవత్సరం పట్టలేదు, నిరుడు పట్టిందే మీతో షేర్ చేసుకున్నాను. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ పట్టాలి. సో మా ఇంట్లో ఎక్కువగా ఆవకాయ సేల్ అవుతుందండి. మరి మీ ఇంట్లో ఎక్కువగా ఏది సేల్ అవుతుంది? మీకు ఏ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసేసేయండి. సో ఇలా అయితే చక్కగా నొక్కేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలి. ఇంకా నేను ఉల్లావకాయ కలుపుకున్నాను కదండి, అది కూడా చూపిస్తాను చూడండి. అది కూడా చాలా బాగా వచ్చింది. 3 దవల ముక్కలతోనే పట్టాను నేనైతే, జస్ట్ అందాక తినడానికి అన్నమాట. మాకేంటంటే పచ్చడి లేకపోతే ముద్ద దిగదండి. మాకు పచ్చడి బాగా అలవాటు అన్నమాట. డైలీ మేము పచ్చడి వేసుకుంటూ ఉంటాం ఒక ముద్దలోకి. అలా అలవాటు అయిపోయింది మాకైతే. ఇక్కడ చూసారా, నేను పట్టిన పచ్చడి ఒక డబ్బాడు కూడా పూర్తిగా రాలేదు. సో మనం పచ్చడికి అనేది ఖర్చు అనేది ఎక్కువే అవుతుందండి. ఎందుకంటే కనుక మనం అన్నీ ఇందులో కొంచెం క్వాలిటీగా ఉన్నవే వేసుకోవాలి కదా, మరి నిలవ ఉండాలి అంటే అలా వేసుకోవాలి కదండి. చూసారా, డబ్బాలో సగం వచ్చింది పచ్చడి అయితే. కంప్లీట్ అయిపోయిందండి. ప్రస్తుతానికి నాకు ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. మళ్ళీ 3వ రోజు ఇంకో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. కంప్లీట్గా ఆయిల్ అనేది ఫుల్గా ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే పచ్చడిలోని. అలాగే మీరు తీసుకున్నప్పుడు తడి చేయి అనేది అస్సలు తగలనివ్వకండి. అలా తగిలిందంటే పచ్చడి పాడైపోతుంది తొందరగా.
పచ్చడి పట్టుకోవడం గొప్ప కదండి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది గొప్ప. ఇన్ని డబ్బులు పెట్టి పట్టుకున్నది చాలా జాగ్రత్తగానే చూసుకోవాలి మరి, ఏమంటారు? మాకైతే సంవత్సరం వరకు వచ్చేస్తుందండి పచ్చడి. సో ఇదైతే మా వాళ్ళకైతే నేను ఈ పచ్చడి చేసుకుని తినేస్తాను అని అంటుంది మా హనీ అయితే అప్పుడే. కానీ ఇది కూడా మూడో రోజే మళ్ళీ తిరగ కలుపుకోవాలండి, అప్పటి నుంచే వేసుకోవాలి. అందాక మనకి ముక్క అనేది ఊరదు కదా, మూడో రోజుకైతే చక్కగా బెల్లం గట్ట అన్నీ పట్టేసి బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది. సో ఈ రోజైతే నేను ఈ 2 కంప్లీట్ చేసేసానండి. ఇంకో ముక్కలు చూపించాను కదా, అవి అయితే రేపటి బ్లాగ్లో చూపిస్తానండి అవి ఏం చేశాను అన్నది. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరు ఇంతగా ఆవకాయ పచ్చడి పట్టేసుకున్నారా? నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేశానండి పట్టడం అన్నది. ఒక పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదండి వాళ్ళ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేసి కామెంట్ చేయండి.